హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ జాగ్రఫీ చాప్టర్ 5 టెస్ట్ సిరీస్ అయితే చూడబోతున్నాము. ఇప్పటి వరకు 4 యూనిట్లు మనము చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. అంతేకాకుండా మరి ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల విధానాలు, ఇరిగేషన్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో గైస్, చాలా పెద్ద చాప్టర్ ఇది. చాలా ముఖ్యమైన బిట్స్ కూడా ఇందులో మనం కవర్ చేయడము జరుగుతుంది. మరి ఇందులో మనం ఏ టాపిక్స్ చెప్పుకోబోతున్నామంటే, ప్రస్తుత రాష్ట్రంలో సాగునీటి వినియోగ తీరుతెన్నులు, నీటిపారుదల రంగంలో సాధించిన విజయాలు, జలయజ్ఞం కింద ప్రాజెక్టులు, జిల్లాల వారీగా నీటిపారుదల ప్రాజెక్టులు, నీటిపారుదల పద్ధతులు, భారీ నీటిపారుదల పద్ధతులు, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా మనము 1 by 1 చూద్దామండి. చాలా క్లియర్గా ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, సచివాలయం, డిఎస్సి, పోలీస్ అన్ని పోటీ పరీక్షల్లో అడుగుతున్న విధంగా ఉంటాయి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద క్లాస్. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి క్లాస్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. హే గాయస్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు 99 రూపాయలకే 1 year వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ November 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1, రాష్ట్రంలో సాగునీటి సామర్థ్యాలను పెంపొందించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత గల లక్ష్యంగా ఉంది. ఆప్షన్ 2, 2022 జనవరి నాటికి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల మీద నిర్మించబడిన భారీ, మధ్య తరహా మరియు చిన్న నీటి ప్రాజెక్టుల ద్వారా మొత్తము 106.64 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించబడ్డాయి. సో మరి క్రింది వాటిలో సరికానిది ఏంటి అంటే ఆప్షన్ బి అండి. 2 మాత్రం సరికానిదండి, 1 సరి అయినది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. 2022 డిసెంబర్ నాటికి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల మీద నిర్మించబడినటువంటి భారీ, మధ్య తరహా మరియు చిన్న తరహా ప్రాజెక్టులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని లేదా సరికాని వాటిని గుర్తించండి. నాగార్జున సాగర్, తెలుగు గంగా, సోమగంగా, సోమశీల, హిమాశీల, శ్రీశైలం, వంశధార. ఏంటండి మరి ఆన్సర్? ఆప్షన్ సి 2 మరియు 3 సరికానివ్వండి. 2 మరియు 3, నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం, వంశధార అనేటువంటివి సరైనవి. రిమైనింగ్వి తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో 2022 డిసెంబర్ నాటికి వివరాలు, వాటి దృష్ట్యా ప్రాజెక్టు మరియు దాని ద్వారా ఎన్ని లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి అనే అంశాలను మరి సరైన విధంగా జతపరచండి. చూద్దాం. ప్రాజెక్టు ఆయకట్ట లక్షల ఎకరాల్లో,
భారీ ప్రాజెక్టులు, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడిసి. సరైన సమాధానం ఏంటో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ డి అండి. భారీ ప్రాజెక్టుల ద్వారా 66.83 లక్షల ఎకరాల్లో ఆయకట్టు నీటిపారుదల అయితే సాగైంది. నెక్స్ట్ మధ్య తరహా గనుక చూసినట్లయితే, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల ద్వారా చూసినట్లయితే ఆప్షన్ 2 వచ్చేసి సి అండి, 5.55 లక్షల ఎకరాలు. చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు చూసినట్లయితే ఆప్షన్ డి 25.60 లక్షల హెక్టార్లు. ఏపీఎస్ఐడిసి ద్వారా చూసినట్లయితే 8.66 లక్షల ఎకరాల్లో మరి నీటిపారుదల సౌకర్యాలు అయితే వీటి ద్వారా కల్పించడం జరిగింది యాజ్ పర్ 2022 డిసెంబర్ నాటికి ఉన్నటువంటి వివరాల ప్రకారము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి వినియోగ తీరుతెన్నులకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. చూద్దాం. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 1401.150 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 721.532 టీఎంసీలు. చిన్న నీటి పారుదల రంగం నుంచి మరి 40,817 చెరువుల ద్వారా 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లుగా తెలియజేశారు. మరి సరికానిది ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే సరికానిది, 2 మరియు 3 సరైనవే అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రాష్ట్రంలో ఆయా నది పరివాహక ప్రాంతాలు మరియు వాటి పరిధిలో ప్రస్తుతం ఉన్న సాగునీటి వినియోగ సామర్థ్యం దృష్ట్యా క్రింది వాటిలో సరికానిది ఏంటి? చూద్దాం. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 523.040 టీఎంసీలు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 308.703 టీఎంసీలు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 138.94 టీఎంసీలు. వంశధార నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 28.605 టీఎంసీలు. మరి క్రింది వాటిలో సరికానిది ఏంటండి అంటే చూద్దాం. ఆప్షన్ బి అండి, 1 మరియు 3 సరికానివ్వండి. 1 మరియు 3. 2 మరియు 4 గోదావరి మరియు వంశధారాలకు సంబంధించినవి సరైనవిగా మనం చూడవచ్చు. గోదావరి ద్వారా 308.0703 టీఎంసీల వినియోగ సామర్థ్యం ఉంటుంది. వంశధార ద్వారా ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా 28.605 టీఎంసీల పరివాహక ప్రాంత ప్రాజెక్టుల ద్వారా అందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని నది పరివాహక ప్రాంతము మరియు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యానికి సంబంధించి సరైన విధంగా జతపరచండి. చూద్దాం. పరివాహక ప్రాంతము, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు: కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, వంశధార. వాటి యొక్క టీఎంసీల సామర్థ్యము ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. చూద్దాం. మొదటి చూసినట్లయితే కృష్ణా నది 150.500 టీఎంసీలు. గోదావరి నది ఆప్షన్స్ ఏంటి? 468.688 టీఎంసీలు. పెన్నా నది ఆప్షన్ డి 58.120 టీఎంసీలు. వంశధార నది ఆప్షన్ బి 12.142 టీఎంసీలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? సో క్రింది నదులు ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని ఆయా నది పరివాహక ప్రాంత పరిధిలో ప్రస్తుతం ఉన్న సాగునీటి వినియోగ సామర్థ్యం దృష్ట్యా క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 322.839 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వినియోగ సామర్థ్యము 32.082 టీఎంసీలు. పైన ఇవ్వబడిన వాక్యాలు ఈ క్రింది ఏ నది పరివాహక ప్రాంతానికి చెందినవి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఆన్సర్ ఆప్షన్ డి ఇతర నదులకు సంబంధించిందండి ఇదంతా కూడా. ఓకేనా, మెయిన్గా కృష్ణ, గోదావరి, పెన్నా, వంశధార కాకుండా ఇతర నదులు, చిన్న చిన్న నదులు ఏమైతే ఉంటాయో సో వాటి యొక్క వినియోగ సామర్థ్యం 322.839 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఎంత 32.082 టీఎంసీల సామర్థ్యం అయితే సాగునీటి వినియోగ సామర్థ్యంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో నీటి పారుదల రంగంలో సాధించిన విజయాల దృష్ట్యా పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం, మరి సరైన వాక్యాలను చూద్దాం. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకము పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తం పట్టణ సమీపంలో నిర్మించబడ్డ పథకము ఎత్తిపోతల పథకము. పోలవరము కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి వరద నీటిని విశాఖ జిల్లాలో త్రాగునీటిగా వినియోగించుకోవడం. పోలవరము కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి వరద నీటిని విశాఖ జిల్లాలో పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవడం. మరి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏంటి అంటే ఆప్షన్స్ అండి. 2 మరియు 4 సరైనవండి. రెండేంటి? తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలము పురుషోత్తం పట్టణం సమీపంలో నిర్మించబడ్డ పథకమే ఎత్తిపోతల పథకము. నెక్స్ట్ 4 ఏంటి? పోలవరము కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి వరద నీటిని విశాఖ జిల్లాలో పారిశ్రామిక అవసరాల కోసం అదేవిధంగా త్రాగునీటి అవసరాల కోసం కూడా ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం యొక్క ఉద్దేశాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి. చూద్దాం. కృష్ణానది నీటి మట్టము కొండవీటి వాగు మట్టం కంటే తగ్గినప్పుడు కొండవీటి వాగు వరద నీటిని 4000 క్యూసెక్ల మేర ఎత్తిపోయడం ద్వారా రాజధాని నగరాన్ని ముప్పు నుండి కాపాడుతుంది. వాటిని ఉండవల్లి గ్రామం వద్ద ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్ళేలా చేయడము ఈ పథకము ఉద్దేశము. సరైనవి ఏంటండి అంటే ఆప్షన్ ఏ. 1 మాత్రమే సరికానిదండి, 2వది సరైనదిగా చెప్పుకోవచ్చు. మొదటి తప్పు, 1ది సరైనది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పట్టిసీమకు సంబంధించి సరికాని వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి. పట్టిసీమ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. గోదావరి డెల్టాలలో ఖరీఫ్ మరియు రబీ పంటలు రెండింటికి నీటిని సరఫరా చేయడం జరిగింది. నెక్స్ట్, క్రితం సంవత్సరం పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి నుండి కృష్ణానదికి 96.94 టీఎంసీల నీటిని మళ్లించి గోదావరి డెల్టాకు సరఫరా చేయడం జరిగింది. సరికానివేంటి? ఆప్షన్ బి. 2 మాత్రం సరికానిది అంటే ఆప్షన్ 1 సరైనది. 1 సరైనది ఏంటి? గోదావరి డెల్టాలలో ఖరీఫ్ మరియు రబీ పంటలు రెండింటికి నీటి సరఫరా చేయడము జరుగుతుంది. అంటే 2 పంటలు పండించడానికి సమృద్ధిగా నీరు అనేది ఉంటుంది అని అర్థము. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో HNSS అనున్నది పాక్షికంగా పూర్తి చేయబడిన పథకం అయితే దీనిని విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. హంద్రినీవా సుజల స్రవంతి. HNSS హంద్రినీవా సుజల స్రవంతి. దీన్ని పాక్షికంగా పూర్తి చేశారండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ వన్. హంద్రినీవా సుజల స్రవంతి నీటిపారుదల రంగ అంశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1. దీని ద్వారా 2019-20లో 13.60 టీఎంసీల నీరు ఎత్తిపోయడం జరిగింది. నెక్స్ట్, దీని ద్వారా నీటిని మరల రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, మడకశీర బ్రాంచ్ కెనాల్కు సరఫరా చేయడం జరిగింది. తదుపరి నీరు చిత్తూరు జిల్లా సరిహద్దుకు చేరుతుంది. మదనపల్లి మరియు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు వెళ్ళింది. సరికాని వాక్యాలు ఏంటండి? ఇందులో ఆప్షన్ 1 మాత్రమే సరికానిదండి, 2, 3, 4 సరి అయినవి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నీటిపారుదల రంగంలో సాధించిన విజయాలకు సంబంధించి HNSS అంటే హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా దాని దృష్ట్యా క్రింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి. చూద్దాం. అవుట్ బైపాస్ టర్నెల్ పూర్తి చేయబడింది. గండికోటతో పాటు కడప జిల్లాలోని ఇతర రిజర్వాయర్లకు
నీరు సరఫరా చేయబడుతుంది. నెక్స్ట్ పూలకుర్తి మరియు పులి కనుమ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయబడ్డాయి. తద్వారా కర్నూలు జిల్లాలో 36,430 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడిందన్నట్లుగా తెలుస్తుంది. మరి సరైన వాక్యాలు ఏంటండి? ఆప్షన్స్ 1, 2, 3 సరైనవండి, 4వది తప్పు. ఓకే, అవుట్ బైపాస్ టన్నెల్ పూర్తి చేయబడింది. గండికోటతో పాటు కడప జిల్లాలో ఇతర రిజర్వాయర్లకు నీరు సరఫరా చేయబడుతుంది ఈ యొక్క హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా. పూలకుర్తి మరియు పులికనుమ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయబడ్డాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జలయజ్ఞం క్రింద ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. జలయజ్ఞం క్రింద ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి. ఆప్షన్ 1, జలయజ్ఞంలో 54 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 24 ప్రాజెక్టులు పూర్తి కావడం జరిగింది. 3 ప్రాజెక్టులు తొలి దశ పనులు పూర్తి కావడమే కాకుండా పురోగతిలో ఉన్నవి. పోలవరం మరియు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. రానున్న 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు దశల వారీగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడము జరిగింది. మరి సరైన వాక్యాలు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి 3 మరియు 4 సరైనవండి. ఓకేనా, 1, 2 తప్పండి, 3, 4 మాత్రమే సరైనవి. పోలవరం మరియు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయంటే ప్రజెంట్ వీటిని నిర్మిస్తున్నారని అర్థము. రానున్న 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులు దశల వారీగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పూర్తి కాబడిన 40 జలయజ్ఞ ప్రాజెక్టులు ఏంటండి? మొత్తము 40 జలయజ్ఞ ప్రాజెక్టులు 4.31 లక్షల ఆయకట్టలను స్థిరీకరించడంతో పాటు భారీ మరియు మీడియం సాగునీటి ప్రాజెక్టుల క్రింద 36.44 లక్షల ఎకరాల నూతన నీటి సాగునీటి పారుదల సామర్థ్యాన్ని కల్పిస్తుంది. అయితే ఈ క్రింది వాటిలో పూర్తి కాబడిన జలయజ్ఞం ప్రాజెక్టుల జాబితాకి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్స్ అండి 2 మరియు 3 తప్పండి, 2 మరియు 3. మరి పూర్తి కాబడినవి ఎన్నండి? 33 భారీ ప్రాజెక్టులు. నెక్స్ట్ 8 ఆధునీకరణలు అంటే ఉన్నవి బాగు చేయించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించండి. నెక్స్ట్ వన్ చూద్దాం. జలయజ్ఞం క్రింద ప్రాజెక్టులకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సంగం మరియు నెల్లూరు బ్యారేజీకి పనులు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో సంగం బ్యారేజీ నిర్మాణం పూర్తయి 6/9/2022న ముఖ్యమంత్రి గారిచే ప్రారంభోత్సవం కూడా జరిగింది. సరైన వాక్యాలు ఏంటండి? ఆప్షన్ బి 2 మాత్రమే సరైనదండి, 1 తప్పు, 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, జలయజ్ఞంలో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి వంశధార నదిపై నేరెడి బ్యారేజీ ఎక్కడుందండి? నేరెడి బ్యారేజ్ వంశధార నది పైన. మరి ఈ బ్యారేజ్కి కుడివైపున ఎగువ మట్టంలో కాలువ నిర్మించి దాని ద్వారా నది యొక్క వరద ప్రవాహాన్ని హీరా మండలం జలాశయంలోనికి మళ్లించడం ద్వారా ఈ క్రింది విధంగా సాగు భూములకు సాగునీటి అందించడము జరుగుతుంది. చూద్దాం. వరద కాలువ క్రింద 20,000 ఎకరాలకు, హై లెవెల్ కాలువ క్రింద 5,000 ఎకరాలకు, ప్రధాన కుడి కాలువ ద్వారా 20,000 ఎకరాలకు. మరి సరైనవి ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 సరైనవిగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. వంశధార నదిపై నేరేడి బ్యారేజ్ కుడివైపున ఎగువ మట్టంలో కాలువను మళ్లించి దాని ద్వారా నది యొక్క వరద ప్రవాహాన్ని హీరా మండలంలో జలాశయానికి మళ్లించడం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ చూడండి. వరద కాలువ క్రింద 20,000 ఎకరాలను, హై లెవెల్ కాలువ క్రింద 5,000 ఎకరాలను, కుడి కాలువ క్రింద 20,000 ఎకరాలను సాగు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార స్టేజ్ 1 స్టేజ్ 2 అండి ఇది. దీనికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఈ పథకము 2022 డిసెంబర్ నాటికి 76% పూర్తయింది. ఈ పథకం యొక్క మిగిలిన 24% 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేయడం ప్రధాన లక్ష్యం. మరి ఏంటండి సరికాని వాక్యాలు? ఆప్షన్ సి 1, 2 కూడా సరికానివిగానే మనమైతే చెప్పుకోవచ్చు. 2 కూడా తప్పుగానే ఉన్నాయి. దీని గురించి మళ్ళీ వస్తుంది మనకు. నెక్స్ట్ వన్,
క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. విజయనగరం జిల్లాలో తోటపల్లి గ్రామం వద్ద నాగావళి నదిపై తలపెట్టిన ప్రాజెక్టు రిజర్వాయర్ నిల్వ సామర్థ్యము 2.509 టీఎంసీలు. పైన ఇవ్వబడిన వాక్యాలన్నీ ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి? విజయనగరంలోని తోటపల్లి వద్ద నాగావళిపై తలపెట్టిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రతిపాదిత అనర్థము. ఆన్సర్ వచ్చేసి మరి ఏంటండి? ఆప్షన్ బి, సర్దార్ గౌదులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ అండి. పేరులోనే ఉంది కదా, తోటపల్లి వద్ద తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు. బట్ ఎవరి పేరు మీద ఉంది? సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు మీద అయితే ఉందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు యొక్క లక్ష్యానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అదనంగా 1,31,221 నూతన ఆయకట్టలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ 2024 జూన్. మరి సరికానిది ఏంటండి? ఆప్షన్ బి, 2 మాత్రం సరికానిదండి, 1 సరైనది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉత్తరాంధ్రలోని నాగావళి నదిపై తోటపల్లి సాగు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వెనుకబడిన ఏ జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుంది? ఉత్తరాంధ్రలోని నాగావళి నదిపైన ఉన్నటువంటి తోటపల్లి సాగు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందని? విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి. ఆప్షన్ బి అండి, 1 మరియు 3. 1 విజయనగరము మరియు శ్రీకాకుళం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. 48% ఇప్పటికే పూర్తయింది. మిగిలినది 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యము. పైన ఇవ్వబడిన వాక్యాలు గతంలో ఏ రిజర్వాయర్కు సంబంధించినవిగా ఉండేవి? గతంలో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తారక రామతీర్థ సాగరం రిజర్వాయర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. 71% ప్రజెంట్ పూర్తయింది. 2021 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. పైన ఇవ్వబడిన వాక్యాలు గతంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి? గతంలో ఆప్షన్స్ అండి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2021 జూన్ వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు, కానీ గత ప్రభుత్వం వాటిని చేయలేకపోయిందండి. ఓకే, ఇంపార్టెంట్. గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 64% పూర్తయింది. పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ 2023 జూన్. తూర్పు మరియు పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఆయకట్ట స్థిరీకరణ. సరైన వాక్యాలు ఏంటండి? ఆప్షన్ బి, 1 మరియు 2 మాత్రమే సరైనదండి. గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, కృష్ణా డెల్టా వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 65% పూర్తయింది. పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ 2023 మే. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణ. సరైనవి ఏంటండి? ఆప్షన్ బి, 1 మరియు 3 మాత్రమే సరైనదండి. 65% పూర్తయింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఆయకట్టు స్థిరీకరణ అనేవి సరైనవి. రెండవ తప్పు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ 2021 మార్చ్. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో 24,900 ఎకరాల నూతన ఆయకట్టును కల్పించడం లక్ష్యం. పైన ఇవ్వబడిన వాక్యాలు ఏ ప్రాజెక్టుకి సంబంధించినవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, వరికపుడిసెల ఎత్తిపోతల పథకము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వరికపుడిసెల ఎత్తిపోతల పథకము ఇది గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో 24,900 ఎకరాల నూతన ఆయకట్ట కల్పించడము లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి. చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర శ్రీశైలం జలాశయము కుడి గట్టుపై కొల్లం వాగు తీర ప్రాంతం నుంచి 43.8 టీఎంసీల కృష్ణా వరద నీటి గ్రావిటీ పద్ధతిన తరలిస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 4.6 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పిస్తుంది. 15.25 లక్షల మంది క్లోరైడ్ బాధిత జనాభాకు త్రాగునీటి సదుపాయాన్ని అందించడం దీని యొక్క లక్ష్యము. ఈ ప్రాజెక్టు 74% పూర్తయింది. సరికాని వాక్యాలు ఏంటని మరి? ఆప్షన్ సి, 1, 2, 3 మాత్రము
సరికానివిగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చండి. 4వది ఈ ప్రాజెక్ట్ 74% పూర్తయింది అనేది కరెక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో కొరిషపాడు ఎత్తిపోతల పథకం యొక్క ఉద్దేశాలకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. 60% పూర్తయింది. పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ 2030 జూన్. కర్నూలు జిల్లా కొరిషపాడు మరియు నాగులుపలపాడు మండలంలోని మైక్రో ఇరిగేషన్ క్రింద 20,000 ఎకరాలకు సాగునీటిని కల్పించడం దీని యొక్క ఉద్దేశము. సరైన సమాధానము సరికాని వాక్యాలు ఏంటంటే ఇందులో ఆప్షన్ బి అండి. 2 మరియు 3 సరికానివి. 60% పూర్తయింది అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో పెన్నా నది కాలువ, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలను 2021 డిసెంబర్ నాటికి మరియు కనువూరు కాలువ వ్యవస్థను 2020 మార్చి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా దేని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు? ఆప్షన్స్ అండి. పెన్నా డెల్టా వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించింది. నెక్స్ట్ వన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. 2023 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యము. శ్రీశైల జలాశయం నుండి 40 టీఎంసీల వరద నీటిని వినియోగిస్తూ రాయలసీమలోని 4 జిల్లాల్లో 6.03 లక్షల ఎకరాలకు సాగునీటి వసతులను కల్పించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యము. కర్నూలు, అనంతపురం జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుంది. పైన ఇవ్వబడిన వాక్యాలన్నీ ఈ క్రింది ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ ఏ హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్ 1కి సంబంధించినవిగా మనం చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. నెక్స్ట్ టాపిక్లో మరో 30 క్వశ్చన్స్ అయితే మనం చూద్దాము. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది. ఎవరు కూడా మిస్ చేయవద్దు. ఇందులోంచి తప్పకుండా 1 లేదా 2, 3 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశము ఉంటుంది. సో గైస్, మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.